అదృష్టం అనుకోవాలి ఒక రకంగా. అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా అదృష్టమే. ఇంత చరిత్ర సృష్టించే ఈ గూగుల్ డేటా సెంటర్ మీద సహజంగా ఆహా ఓహో అని ప్రచారం జరగాలి. అబ్బబ్బబ్బా అద్భుతం ఓ ఓ అని. ఎందుకంటే ఇందాక మైక్రోసాఫ్ట్ అప్పుడంటే ఎగతాళి చేశారు అన్నాను కదా. అప్పుడంటే ఈ మీడియా, ఈ సోషల్ మీడియా ఇవేమీ లేవు కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి వాళ్ళు వీళ్ళు మాట్లాడినవే, లేకపోతే ఆ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అప్పుడు ఏముంది, కమ్యూనిస్ట్ పార్టీలే కదా కొంచెం ఓకల్స్. అప్పుడు ఆ ఓకల్స్ వాళ్ళు మాట్లాడేది జనంలోకి వెళ్ళేది. మీడియా కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇంత మీడియా ఉంది కాబట్టి దీనికి విపరీతమైన హైప్ రావాలి. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతోందని ప్రపంచం అంతా మోగిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో దుష్ప్రచారం మోగిపోతుంది. అనుకూల ప్రచారం కంటే దుష్ప్రచారం ఎక్కువ మోగిపోతుంది. అంటే ఎక్కడైతే సంబరాలు జరగాలో, ఎక్కడైతే ప్రజలు కేరింతలు కొట్టాలో, ఎక్కడైతే గూగుల్ మన దగ్గరకు వస్తుంది అని ఎగిరి గంతయ్యాలో అక్కడ నెగిటివ్ ప్రచారం డామినేట్ చేస్తుంది పాజిటివ్ ప్రచారం కంటే. అలాగని ప్రజలు హ్యాపీగా లేరా అంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రజలు హ్యాపీగా ఉన్నామని రోడ్డు మీదకి వచ్చి చెప్పరు కదా. వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు లోపల, అంతే, దట్స్ ఇట్. కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఏదో అంటారు కదా, ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని. అలాంటి ఈ సోషల్ మీడియాలో తోడేళ్ళనండి, లేకపోతే రాజకీయపరమైన ప్రయోజనాలు ఎదుటి వాళ్ళకి దక్కడం కోసం అనుకోండి, లేకపోతే పేటీఎం బ్యాచ్ అని ఈ మధ్య అంటున్నాం కదా కొంతమందిని, వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ చాలా వాళ్ళని చూసి జాలిపడాలో, వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనేది సిగ్గుపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒకడు అంటాడు గూగుల్ డేటా సెంటర్ ఏముంది, అయితే గోడౌన్. ఏందిరా నాయన, అది కోళ్ళ ఫారమా లేకపోతే నా ఎఫ్సిఐ గోడౌనా? గూగుల్ డేటా సెంటర్ అంట, గోడౌన్ అంట. కనీసం నవ్వుతారనే ఇది కూడా లేదు. ఎంత ధైర్యంగా చెప్తారు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇదంతా మళ్ళీ అక్కడ జగన్ హెడ్ క్వార్టర్లోనే జరుగుతున్నది, జగన్ ఇంట్లో జరుగుతున్న మాటలు ఇవి. అత్యంత బాధాకరం. ఆ తర్వాత గూగుల్ వస్తేనే రాష్ట్రం అంతా దివాళా తీయాలి, అన్నీ రాసి ఇచ్చేయాలి వాళ్ళకి. అందుకే మేము తీసుకోలేదు. ఆ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అంటే మన దగ్గర మంగళవారం సామెత ఉంటుంది తెలుసుగా. నేను మరి మొత్తం చెప్తే బాగోదు కానీ బూత్స్ ఆర్ నాట్ అలౌడ్ హియర్ అని మంగళవారం సామెత లాగా అనమాట. వాళ్ళకి రాలేదని అక్కసుతో 22,000 కోట్ల రాయితీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది గూగుల్కి, అందుకని వాళ్ళు అక్కడికి వచ్చారు, మేము ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదని నువ్వే ఒప్పుకుంటూ మళ్ళీ అదేదో రాసిచ్చేయాలి, ఇదేదో రాసిచ్చేయాలి, ఏడుపు ఎందుకు? ఈ రకమైన ఇవి. ఒక ఆయన అంటాడు అసలు మొత్తం కరెంట్ అండి, గూగుల్ డేటా సెంటర్ కండి మామూలు కరెంటు కాదండి, విపరీతమైన కరెంటు తీసేసుకుంటారండి వాళ్ళు. అసలు మొత్తం వైజాగ్ సిటీకి ఎంత కరెంటు పట్టుద్దోనండి, అంత కరెంటు ఒక గూగుల్ డేటా సెంటర్కే పట్టుద్దండి. అవును, పట్టుద్దేమో. దానికి అవసరమైన ఉత్పత్తి ఎలా ఇవ్వాలి ఏంటో ప్రభుత్వం చూసుకుంటుంది. అలాగని వైజాగ్ లైట్లు ఆపేసి వైజాగ్ ప్రజల ఇళ్లలో కరెంట్ ఆపేసి గూగుల్కి ఇస్తారా? కామన్ సెన్స్ ఉండాలిగా మాట్లాడేటప్పుడు. ఇంకొక ఆయన అంటాడు తాగడానికి మంచిలు కూడా ఉండవండి గూగుల్ డేటా. అది ఎక్కడిది సోది. గూగుల్ డేటా సెంటర్ వస్తే జనానికి తాగడానికి మంచినీళ్ళు లేకపోవడం ఏంటి? అసలు అది పెట్టుకున్నది అక్కడ సముద్రం ఉందని. సముద్రం నీళ్ళు నువ్వు తాగుతావా? తాగో కదా. ఆ సముద్రం నీళ్ళు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు. నీకేం నొప్పి? ఎంజాయ్ చేయక మా ఊరికి గూగుల్ వస్తేనే ఎంజాయ్ చేయండి. అన్నిటికంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో ఇన్ఆర్బిట్ మాల్ ఉంటుందండి, ఇక్కడ దుర్గం చెరువు పక్కన. ఇన్ఆర్బిట్ మాల్ అంటే ఏంటయ్యా అంటే అందులో ఒక 4 సినిమా స్క్రీన్లు ఉంటాయి, 4-5 ఉంటాయిలే. తర్వాత షాపింగ్, 4-5 రెస్టారెంట్లు ఇవి ఉంటాయి. ఒక ఆయన అంటాడు మాజీ మంత్రి ఆ జిల్లా నుంచి, మేము ఉన్నప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ తెచ్చాం, కనపడతలేదా?
ఇనార్బిట్ మాల్కి గూగుల్ డేటా సెంటర్కి సంబంధం ఉందా ఏమన్నా? కోడికి కోడి గుడ్డుకున్నంత తేడా ఉంది. కోడి పెట్ట బతుకుంటే జీవితాన్ని గుడ్డు పెడతా ఉంటుంది. నువ్వు ఒక గుడ్డును చూపించేసి కోడి పెట్టనే చూపించిన కోడి పెట్టతో పోలిస్తే ఏమనాలి నేను? సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు ఎవ్వరు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతున్నారు? ఇది చాలా సిగ్గుపడండి. ఇలాంటి వాళ్ళని ప్రజలు అస్సలు క్షమించకూడదు, వదిలిపెట్టకూడదు. కౌంటర్ అటాక్ ఇవ్వాల్సిందే. లేదా జాలిపడండి, వాక్కోండి అని ప్రజలు గాలి కూడా వదిలేవచ్చు. అది కూడా ఏదో అంటారు కదా, ఇగ్నోరెన్స్ ఈజ్ బెటర్ ఏంటది, బ్లిస్. సో ఏం పట్టించుకోకుండా కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలా మొరుక్కొని అని కూడా వదిలేయచ్చండి. అది కూడా ఒక మార్గం, మంచి, అది అన్నిటికంటే మంచి మార్గం, అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అది మంచి మార్గం అయినప్పుడు ఈ చర్చ ఎందుకు అని మీరు ఎవరైనా అడగొచ్చు. కానీ దీన్ని ఇక్కడితో వదిలేస్తే ఇంకా రావాల్సిన వాళ్ళు కొంతమంది వెనక ముందు అయ్యే ప్రమాదం ఉంది. అది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా మన తెలుగు ప్రాంతాలకి రావాల్సిన ఇండస్ట్రియలిస్ట్ని ఈ దుర్మార్గులు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందు గురించైనా అసలు ఏంటి, వాట్ ఈస్ గూగుల్ డేటా సెంటర్ అనేది నిగ్గు తేల్చడం కోసం ఈ చర్చ. చిన్న బ్రేక్ తర్వాత